Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఈరోజు చూస్తే మన ఎడిటోరియల్లో జనరేషనల్ రేజ్ అన్నాడు. జనరేషనల్ రేజ్, రేజ్ అంటే మీనింగ్ వచ్చి కోపము, యాంగర్. ఆన్ ద అప్హీవెల్ ఇన్ నేపాల్ వైలెంట్ అన్నాడు. అప్హీవెల్ ఒక మీనింగ్ వచ్చి సింపుల్ చెప్పాలంటే డిస్టర్బెన్స్. మనకు దీన్నే క్యావోస్, ఇంకా కావాలంటే సింపుల్గా నాయిస్ అంటాం. ఈ నేపాల్ రీసెంట్గా నేపాల్లో మీకు తెలుసు చాలా పెద్ద ఒక డిస్టర్బెన్స్ అయిపోయింది. అక్కడ మొత్తం గవర్నమెంట్ అంతా కూడా పడిపోయింది, తీసేశారు. అక్కడ పబ్లిక్ అంతా మీద యాంటీ అయిపోయారు. వైలెంట్ నిహిలిజం అన్నాడు. నిహిలిజం అంటే మీనింగ్ వచ్చి ఎనాకీ. ఎనాకీ అంటే మీనింగ్ వచ్చి ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్. సో ఫాలోయింగ్ గవర్నమెంట్ క్రాక్ డౌన్ అన్నాడు. క్రాక్ డౌన్ అంటే మీనింగ్ వచ్చి అణచివేత, సప్రెషన్. సో థ్రెటన్స్ డెమోక్రసీ నేపాల్. థ్రెటన్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి ఎండేంజర్. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ మనకి ప్రమాదంలో పడింది అనమాట. ఏంటది? డెమోక్రసీ. డెమోక్రసీ ఇస్ ఆపోజిట్ టు ఆటోక్రసీ. మనకు దీన్నే మోనార్కీ అంటాం. సో ఇదే చెప్పాడు అక్కడ. ప్రజెంట్ నేపాల్లో ఉన్న డెమోక్రసీ ప్రమాదంలో పడిందంట ఇన్ నేపాల్. ఇక్కడ ఇష్యూ అంతా ఏంటి? అక్కడ మన రీసెంట్ చూస్తున్నాం జన్ జెడ్ అంటే సింపుల్ దీన్ని జన్ జీ అంటున్నారు. సో మీకు తెలుసు కదా 1997 నుంచి 2012 లోపు పుట్టినందరినీ ఇక్కడ జన్ జెడ్ పీపుల్ అంటున్నారు. ఒకప్పుడు పాస్ట్ లో నేపాల్ ఎలా ఉండదంటే ఆటోక్రసీలో ఉండదు, మనకు దాన్నే మొనార్కీలో ఉండేది. సింపుల్ చెప్పాలంటే డెస్పాటిజం అని చెప్పొచ్చు, లేదా డిక్టేటర్షిప్ అంటాం కదా, దాంట్లో ఉండేదన్నమాట. అక్కడ పబ్లిక్ చాలా గొడవ చేసి మొత్తం ఎలా అయితే ప్రజెంట్ అక్కడ డెమోక్రసీని సాధించారు. కానీ అక్కడ తర్వాత ఏమైంది అక్కడ అంటే అక్కడ వచ్చిన గవర్నమెంట్స్ అనేవి సరిగ్గా పరిపాలించలేదు. అక్కడ ముఖ్యంగా మెయిన్ పెరిగిపోయింది అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది బాగా. ఎక్కడ? నేపాల్లో ప్రజెంట్ ఇది బాగా పెరిగిపోయింది. తర్వాత మైగ్రేషన్స్ ఎక్కువైపోయాయి. అంటే చాలా మంది ఏం చేస్తున్నారు, బతకడం కోసం బయటికి వెళ్ళిపోతున్నారు. సో అలాగే ప్రజెంట్ ఇది లోయర్ డెవలప్మెంట్ కంట్రీ అనమాట. ఎవరన్నమాట ఇది. తర్వాత పొలిటికల్ గా వచ్చిన పార్టీస్ అన్ని కూడా వాళ్ళ యొక్క పవర్ కోసం చూస్తే తప్ప దీని యొక్క డెవలప్మెంట్ కోసం చూడట్లేదు. ఇవన్నీ కలిసి ఏం చేస్తుంది అనమాట. రీసెంట్ గా నేపాల్లో గవర్నమెంట్ అనేది అక్కడ కొంతమంది యంగ్స్టర్స్ సో ఏదో డెమోన్స్ట్రేషన్ చేస్తుంటే దాంట్లో కొంతమంది చనిపోయారు అనమాట. ఆ చనిపోయేసరికి అక్కడ అల్లర్లు రేగాయి. అక్కడ భయపడి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏమో రిజైన్ చేసేసారు. ఇప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ లేడు. దీనివల్ల అక్కడ ఏమవుతుంది అనమాట, ఎనార్కీ. ఎనార్కీ అంటే మీనింగ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ ఏర్పడింది. సో ఎంతో కష్టపడి తెచ్చుకున్నారు డెమోక్రసీని, కానీ వాళ్ళు దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. దానికి మెయిన్ కారణం పొలిటికల్ పార్టీస్ అనమాట. పొలిటికల్ పార్టీస్. ఈ పార్టీస్ అనేవి అధికారం కోసం చూస్తే తప్ప ఆ నేపాల్ యొక్క డెవలప్మెంట్ కోసం కానీ ఆ పబ్లిక్ కోసం కానీ చూడట్లేదు. అక్కడ అప్పటికే కొన్ని ఓల్డ్ పార్టీస్ ఉన్నాయి. ఈ గొడవల వల్ల మనకి కొత్త పార్టీస్ అనేవి వచ్చాయన్నమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చూస్తున్నారు అంటున్నాడు. ప్రజెంట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చేయమంటున్నాడు. అంటే రాజ్యాంగంలో మార్పులు చేయమంటున్నాడు. ప్రజెంట్ అక్కడ కావాల్సింది ప్రశాంతత. అక్కడ పీస్ అని తీసుకురావాలి. అక్కడ దీనికోసం ఆర్మీని రంగంలో దించాలి. ఆర్మీకి కొంతకాలం పవర్స్ ఇమ్మంటున్నాడు. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ ఇన్స్టెబిలిటీలాగా ఉంది. ఇన్స్టెబిలిటీ అంటే తెలుసు కదా, స్టేబుల్ గా లేదు. దాన్ని మళ్ళీ దారిలో పెట్టాలంటే అక్కడ కన్ఫర్మ్ గా ప్రజెంట్ వాళ్ళకి కావాల్సింది ఆర్మీని తీసుకొచ్చి కొన్నాళ్ళ వాళ్ళతో రూల్ చేసి మొత్తం అంతా కూడా మళ్ళీ పీస్ఫుల్ గా అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కొత్త గవర్నమెంట్ ఎన్నుకోవాలంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ ఇక్కడ అందరూ కూడా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ని కోరుకుంటున్నారు. మీకు తెలుసు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే పవర్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి అనమాట, అధ్యక్షుడి దగ్గర ఉంటాయి. లైక్ యుఎస్ చూస్తున్నాం, అలాంటివి తీసుకొస్తే బాగుంటుందా అంటున్నాడు. సో రీసెంట్ గా జరిగిన ఈ యొక్క అల్లర్లు చూస్తే ఏదో ఆ చనిపోయారు కదా 17 మంది, వాళ్ళ మూలంగా వచ్చింది కాదంట. ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఎప్పటి నుంచో పబ్లిక్ లో ఒక అన్రెస్ట్ ఉందన్నమాట. అది నాటికి బయటకు వచ్చింది. వాళ్ళు అక్కడ వాళ్ళ కోపాన్ని చూపించారు, మనం చూసామన్నమాట. చాలా మంది హౌసెస్ ని అక్కడ మొత్తం స్మాష్ చేసేసారు.
అలాగే పార్లమెంట్ అక్కడ ఉన్న వాటిని బిల్డింగ్స్ వాటిని కూడా మొత్తం ఫైర్ చేసేసారనమాట. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. అక్కడ ఎంత దాకొచ్చు అంటే ఇప్పుడు అక్కడ 30 PMs మారారంట ఇప్పుడు దాకా. అంటే అర్థం చేసుకోవచ్చు మనం అక్కడ ఎంత దారుణంగా ఉందో పొలిటికల్ యొక్క అంట్రెస్ట్ అనేది. అక్కడ అధికారం ఎక్కువగా చూసుకుంటున్నారు తప్ప దేశం యొక్క డెవలప్మెంట్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు. మన దాన్ని మళ్ళీ వీళ్ళు కొత్తగా మళ్ళీ మార్చుకోవాలి. ప్రజెంట్ అయితే మాత్రం రాజ్యాంగం మార్పులు చేయమంటున్నాడు, తర్వాత ఆర్మీకి పవర్స్ ఇవ్వమంటున్నాడు, తర్వాత ఏంటనమాట ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ని తీసుకొస్తే బాగుంటున్నాడు. ఇక్కడ మెయిన్ పార్టీస్ అన్ని కూడా వాళ్ళ సర్వైవల్ కోసం ఏమైనా చేస్తాయి. ఇవన్నీ కలిపి అక్కడ యూత్ లో చాలా అక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా అక్కడ ఏంటి అక్కడ చాలా స్కామ్లు చేశారు పొలిటీషియన్స్, అవన్నీ బయటకు వచ్చాయి. అవన్నీ అక్కడ పబ్లిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఏం చేసింది, మొత్తం బ్యాన్ చేసేసింది సోషల్ మీడియాని. ఇవన్నీ కలిసి అక్కడ పెద్ద నెగిటివిటీ క్రియేట్ చేసింది. దీనివల్ల అక్కడ మొత్తం నాశనం అయిపోయింది. దాన్ని అక్కడ చెప్తున్నాడు జనరేషనల్, ఒక జనరేషన్ మొత్తానికి కూడా కోపం వచ్చింది. ఆన్ ద అప్హీవెల్ ఇన్ నేపాల్. అప్హీవెల్ అంటే మొత్తం డిస్టర్బెన్స్ అన్నమాట, క్యాబోస్ అని చెప్తాం. వైలెంట్ నిహిలిజం. నిహిలిజం అంటే మీనింగ్ వచ్చి అనార్కి మన దీనిలో చెప్పొచ్చు డిస్బిలీఫ్ అన్నమాట, నమ్మకం లేకపోవడం. సో ఫాలోయింగ్ గవర్నమెంట్ క్రాక్ డౌన్. గవర్నమెంట్ ఏంటన్నమాట అక్కడ సప్రెషన్ అయిపోయింది. సో థ్రెటన్స్ డెమోక్రసీ ఇన్ నేపాల్. దీనివల్ల అక్కడ డెమోక్రసీ అనేది ప్రమాదానికి గురవుతుందని చెప్తున్నాడు నేపాల్లో. ఇప్పుడు చూద్దాం మన యొక్క రీడింగ్ కాంప్రహెన్షన్ చూద్దాం. లైక్ హిందూ న్యూస్ పేపర్ చూద్దాం. ద అప్హీవెల్ దట్ స్వెప్ట్ నేపాల్ ఆన్ ట్యూస్డే. అక్కడ చెప్పాడు ద అప్హీవెల్, మనం రాసాం కదా క్యాబోస్ అని నాయిస్ అని. అదేం చేసి మొత్తం స్వీప్ చేసేస్తుంది అనమాట. మీకు తెలుసు స్వీప్ చేయడం అంటే మొత్తం తుడిచిపెట్టేసింది అంటాం. నేపాల్ ఆన్ ట్యూస్డే సెప్టెంబర్ 9 అంటున్నాడు అనమాట 2025 విత్ ప్రొటెస్టర్స్ టచింగ్ అండ్ టార్చింగ్ పార్లమెంట్స్. అక్కడ టార్చింగ్ అన్నాడు. అక్కడ టార్చ్ అంటే వెర్బ్ గా చెప్పాడు, అంటే ఫైరింగ్ అనమాట. అక్కడ వాళ్ళు ఏం చేశారంట, ప్రొటెస్టర్స్ ఏం చేశారు అక్కడ అంటే ఫైర్ చేసేసారు, మొత్తం తగలబెట్టేశారంట. దేన్నంట, పార్లమెంట్ ని. అంత కోపం వచ్చింది వాళ్ళకి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట వాళ్ళ కోపం అక్కడ ఏ స్థాయిలో ఉందో. మనకు దీన్ని అక్కడ రేజ్ అనే పదం రాశాడు. రేజ్. రేజ్ అంటే మీనింగ్ వచ్చి కోపము, యాంగర్. మనకు దీన్నే ఫ్యూరీ అంటాము, లేదా సింపుల్ కావాలంటే ఫ్యూరోర్ అంటాము. అంటే వాళ్ళ ఉన్న ఎగ్రేషన్, నౌన్ గా చెప్పండి ఎగ్రేషన్, లేదా సింపుల్ గా చెప్పాలంటే బెలీజరెన్స్ అన్నమాట. సో ఇది ఇన్నాళ్ళకి బయటకు వచ్చింది అనమాట. ఆ కోపం మొత్తం కూడా వాళ్ళకి బయటికి చూపిస్తున్నారు రకరకాల విధాలుగా. అందులో ముఖ్యంగా టార్చింగ్ పార్లమెంట్, ద సుప్రీం కోర్ట్, అలాగే సుప్రీంకోర్టు ని, అలాగే పొలిటికల్ రెసిడెన్సెస్ అంటే పొలిటికల్ పార్టీస్ మెంబర్స్ ఉంటారు కదా, అంటే పొలిటీషియన్స్, నథింగ్ బట్ పొలిటీషియన్స్ యొక్క హౌసెస్ కూడా తగలబెట్టేశారు. అండ్ మీడియా ఆఫీసెస్ అంట, మీడియా యొక్క ఆఫీసులను కూడా అక్కడ వాళ్ళు అలా చేశారు. వైల్ రిలీజింగ్ ప్రిజనర్స్. ప్రిజనర్స్ అంటే ఖైదీలు, మీకు తెలుసు. ప్రిజనర్స్ కూడా అక్కడ రిలీజ్ చేసేసారంట, జైల్స్కి వెళ్ళారు. జైల్లో ఉండే ఖైదీలను కూడా అక్కడ వాళ్ళు రిలీజ్ చేసేసారంట. కెనాట్ బి డిస్మిస్ యాజ్ ఏ న్యాచురల్ రియాక్షన్. మన దీన్ని కెనాట్ బి డిస్మిస్ అన్నాడు. కెనాట్ బి డిస్మిస్ అంటే మీనింగ్ వచ్చి డిస్రిగార్డ్, లేదంటే మీనింగ్ వచ్చి నెగ్లెక్ట్ అని చెప్పొచ్చు. ఏదో ఇది న్యాచురల్ గా జరిగింది అని మనం దీన్ని కొట్టిపాడేయలేమంట. దీనికి వెనకాల ఏదో బలమైన కారణాలు ఉన్నాయి అంటున్నాడు. ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ బేస్ చేసి ఇంత ఇలా యాక్షన్స్ అక్కడ రావు, ఇంత రియాక్షన్స్ వెనకాల ఏదో ఉందన్నమాట అని చెప్తున్నాడు. మనం దీన్ని కొట్టిపాడేయలేము. కెనాట్ బి డిస్మిస్ యాజ్ ఎ న్యాచురల్ రియాక్షన్ టు ద ప్రీవియస్ డేస్ క్రాక్ డౌన్. చెప్పాం క్రాక్ డౌన్ అంటే సప్రెషన్. దాట్ కిల్ 19 యంగ్ డెమాన్స్ట్రేటర్స్. అంత ముందు రోజు జరిగిన అంటే సెప్టెంబర్ 8 జరిగిన ఆ క్రాక్ డౌన్ లో కొంతమంది చనిపోయారు అనమాట. ఎంతమంది దాకా చనిపోయారు? 19 యంగ్ demonstrators. These actions following Prime Minister KP Oli's resignation. ఆయన అప్పుడు ఏం చేశారనమాట, రిజైన్ చేసేసారు. ఇవన్నీ జరిగిన తర్వాత చూసారనమాట, ఆయన రిజైన్ చేసేసారు. రివీల్ ఏ వైలెంట్ నిహిలిజం అంటున్నాడు. అప్పుడు ఆటోమేటిక్ జనాల్లోంచి ఒకటి రివీల్ అయ్యింది. రివీల్ అంటే మీనింగ్ వచ్చి డైవల్జ్ అని చెప్పొచ్చు, మనకు దీన్నే డిస్క్లోజ్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్ గా
ఓపెన్ అని చెప్పొచ్చు, అన్వెయిల్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ ఆపోజిట్ మనం ఎక్కువ దీన్నే కన్సీల్ అంటాం. కన్సీల్ అంటే మీనింగ్ మనం ఏం చెప్తాము, హైడ్ అంటాము. సో ఇది రివీల్ చేస్తుంది అనమాట దేన్ని, వైలెంట్ నిహిలిజం. అక్కడ నిహిలిజం అంటే డిస్బిలీఫ్ అన్నమాట. అంటే పబ్లిక్ కి నమ్మకం పోయిందంట, వాళ్ళకి గవర్నమెంట్ మీద నమ్మకం లేదంట, అక్కడ అంతా నిహిలిజం అంటున్నాడు, అంటే నో హోప్స్ అని చెప్తున్నాడు. దాట్ థ్రెటన్స్ టు అండూ నేపాల్స్ హార్డ్ వన్ డెమోక్రటిక్ గెయిన్స్. దాట్ థ్రెటన్స్ అండూ అన్నాడు. సో అండూ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ తీసేస్తుంది, రిమూవ్ చేస్తుంది, లేదా ఫ్యాజన్. సో ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో ఫైట్ చేసి డెమోక్రసీ తెచ్చుకున్నారు, ఆ గెయిన్స్ అన్ని వీళ్ళకి వేస్ట్ అయిపోయేలా ఉన్నాయి. అంటే కష్టపడి సంపాదించుకున్న డెమోక్రసీని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ మళ్ళీ స్పాయిల్ చేస్తున్నారు. యాక్చువల్గా డెమోక్రసీ ఇప్పుడు కూడా దేన్ని ఎంకరేజ్ చేయదు అనమాట, వైలెన్స్ ఇప్పుడు ఎంకరేజ్ చేయదు. ఇక్కడ చేస్తుంది ఏంటి, వీళ్ళు కోరుకున్న డెమోక్రసీ వాళ్ళకు వచ్చింది, వీళ్ళు దాన్ని మళ్ళీ కాపాడుకోలేకపోతున్నారు, వాళ్ళు దాన్ని మళ్ళీ దాని మీద ప్రజెంట్ మళ్ళీ దాన్ని స్పాయిల్ చేస్తారు అంటున్నాడు. సో అండు నేపాల్స్ హార్డ్ వన్ డెమోక్రటిక్ గెయిన్స్ అంటే అక్కడ లాభాలను పొందలేకపోతున్నారు. ద జన్ జీ అనొచ్చు లేదా జడవచ్చు. ప్రొటెస్టర్స్ వర్ బార్న్ అవుట్ అంటున్నాడు, ఫ్రస్ట్రేషన్. అక్కడ ఆన్సర్ బ్రాన్ అవుట్ అన్నాడు, అంటే మీనింగ్ వచ్చి క్రియేటెడ్. బార్న్ రాసి అవుట్ రాశాడు, అంటే మీనింగ్ వచ్చి క్రియేటెడ్ గా చెప్పండి. అక్కడ మొత్తం ఏం చేశానమాట, ఇవన్నీ కలిసి అక్కడ ఆ ప్రొటెస్టర్స్ కలిపి ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చేసాయి విత్ నేపాల్స్ క్రానిక్ పొలిటికల్ డిస్ఫంక్షన్. అక్కడ ఆన్సర్ లో క్రానిక్ అన్నాడు. క్రానిక్ అంటే మీనింగ్ వచ్చి కంటిన్యూస్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్ గా మనం దీన్నే పెరనియల్ అని చెప్పొచ్చు. అంటే కంటిన్యూస్ గా ఉందంట ఎప్పటి నుంచో. అలాగే మనం ఎక్కువగా తెలుగులో మాట అంటుంటాం దీర్ఘకాలిక అంటాం. దీర్ఘకాలికం అంటే ఎప్పటి నుంచో ఉన్న, లాంగ్ లాస్టింగ్ అంటాం కదా, ఆ మీనింగ్ వస్తుంది అక్కడ. క్రానిక్ అంటాడు అనమాట, పొలిటికల్ డిస్ఫంక్షన్ అన్నాడు. డిస్ఫంక్షన్ అక్కడ యాక్చువల్ ఫంక్షన్ అంటే వర్క్ చేయడం, రాంగ్ ఫంక్షన్ ఆర్ అసలు పని చేయకపోవడం అని చెప్తున్నాడు. సో లెస్ దాన్ 2 decades ఆఫ్టర్ ద ట్రైంఫెంట్ అంటాడు అనమాట. 2 decades అక్కడ 20 years, అక్కడ యాక్చువల్ 2 decades టైం పట్టింది వాళ్ళకి వాళ్ళ యొక్క డెమోక్రసీని పొందడానికి. అది వాళ్ళకి ఎలా వచ్చిందో చెప్తున్నాడు, దాన్నే సింపుల్ గా అంటాడు. సో లెస్ దాన్ 2 decades ఆఫ్టర్ ద ట్రైంఫెంట్ జన్ ఆందోళన్ 2 of 2005 వార్ త్రూ అబ్సల్యూట్ మోనార్కీ అన్నాడు. అక్కడ 2005లో నేపాల్ ఏముండదంట, మోనార్కీ ఉండేదంట. అక్కడ జన్ ఆందోళన చేపట్టి అక్కడ దీన్ని తొలగించారు. అప్పుడు వాళ్ళకు వచ్చింది డెమోక్రసీ. మొత్తం 20 years కష్టపడితేనే వాళ్ళకి ఇది సాధ్యమైంది డెమోక్రసీని. అప్పుడు దాకా ఏముందంట, మోనార్కీ ఉందంట. అప్పుడు దాకా అక్కడ మోనార్కీ ఉంది, వీళ్ళు దాన్ని ఏం చేశారనమాట, ఫైట్ చేసి సాధించారనమాట. అక్కడ వాళ్ళు సాధించుకున్నది ఏంటనమాట, అక్కడ డెమోక్రసీని. సో అండ్ ప్రామిస్ అంటున్నాడు, ఏ నయా నేపాల్ ద పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ డెలివర్డ్ ఓన్లీ ఇన్స్టెబిలిటీ. వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు సాధించుకున్నారంట, దాన్ని వాడు ఏమన్నాడు అక్కడ, నయా నేపాల్ అంటే కొత్త నేపాల్ అని చెప్పి అప్పట్లో పేరు పెట్టారంట. ఎప్పుడది 2005లో 20 years బ్యాక్ అనేది వాళ్ళు ఆ పేరుతో ముందుకు వచ్చారు. కానీ తర్వాత ఏంటి అక్కడ, ద పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ డెలివర్డ్, వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు డెమోక్రసీని. తర్వాత అక్కడ రాజకీయ పార్టీలు అక్కడ గెలిచాయి, కానీ వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటో చెప్తున్నాడు. సో పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ డెలివర్డ్ ఓన్లీ ఇన్స్టెబిలిటీ అంటే నో స్టెబిలిటీ అంటున్నాడు. అక్కడ ఏంటన్నమాట, కన్సిస్టెన్సీ లేదంట. అండ్ సెల్ఫ్ సర్వింగ్ గవర్నెన్స్. సెల్ఫ్ సర్వింగ్ అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళు అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూసుకుంటున్నారు, నథింగ్ బట్ కరప్షన్స్ పెరిగిపోయాయి అంటున్నాడు అనమాట. సో సిన్స్ 1990s నేపాల్ హ్యాస్ సైకిల్ త్రూ 13 heads అన్నాడు. అక్కడ ఆన్సర్ సైకిల్ అంటే మీనింగ్ వచ్చి రిపీట్ అని చెప్పొచ్చు. అక్కడ సైకిల్ వెర్బగా చెప్పాడు, మీనింగ్ వచ్చి రిపీట్ అన్నమాట. అక్కడ చాలా తక్కువ టైంలోనే చాలా మందిని మార్చేశారు. అక్కడ నేపాల్ హ్యాస్ సైకిల్ త్రూ 13 heads ఆఫ్ గవర్నమెంట్ అక్రాస్ 30 tenures అంట. అక్కడ అప్పుడే 30 సార్లు టెన్యూర్స్ వచ్చాయంటే 30 times అని చెప్పొచ్చు. అక్కడ టెన్యూర్ అన్నాడు, టెన్యూర్ అంటే ఒక టర్మ్ గా తీసుకోవచ్చు. ఈ 20 years లోనే 30 మంది మారిపోయారంట. చూడండి అక్కడ ఎంత దారుణంగా ఉందో. 13 heads ఆఫ్ గవర్నమెంట్ అక్రాస్ 30 tenures. ద లీడర్స్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ నేపాలీ కాంగ్రెస్, అక్కడ పార్టీ పేర్లు చెప్పాడు. CPN UML and CPN Maoist Center have prioritized unethical alliances
వావర్ ఎలక్టోరల్ మ్యాండేట్స్ అంటున్నాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పవర్ కావాలి, వాళ్ళు దానికోసం ఏం చేశారనమాట, అనెథికల్ గా బిహేవ్ చేశారంటున్నాడు. అన్ఎథికల్ అనే పద రాశాడు, మీనింగ్ చెప్పొచ్చు. అన్ఎథికల్ అంటే అర్థం ఏంటంటే ఇమ్మారల్. అక్కడ ఏలియన్స్ అన్నాడు, ఎలియన్స్ నథింగ్ బట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అనమాట, ఫ్రెండ్షిప్ అని మనం చెప్పొచ్చు. ఎలియన్స్ అంటే ఫ్రెండ్షిప్ అన్నమాట. సో అక్కడ వాళ్ళు పొలిటికల్ పవర్స్ కోసం అక్కడ అనెథికల్ గా బిహేవ్ చేశారు అంటున్నాడు. సో వావర్ ఎలక్టోరల్ అంటున్నాడు అనమాట. మ్యాండేట్స్ అంటే అక్కడ వాళ్ళకి కావాల్సిన చట్టాలు ఇవన్నీ చెప్తున్నాడు, వాళ్ళు దాన్ని క్రాస్ చేస్తారు. లీడర్స్ సచ్ యాజ్ కేపీ ఓలీ అండ్ షేర్ బహదూర్ జుబే షో లిటిల్ ఇన్క్లినేషన్ అన్నాడు. అక్కడ లిటిల్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ లిటిల్ అంటే మీనింగ్ మనం ఏం చెప్తాము, జీరో. ఇన్క్లినేషన్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి యాటిట్యూడ్ అన్నమాట. అసలు అక్కడ వాళ్ళకు కూడా పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ పెట్టలేదంట ఇన్ సపోర్టింగ్ జన్ ఆందోళన్ టు ఆన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రాసెస్ ఇన్ ద 2000s. అప్పుడు ఆ పార్టీ కూడా సరిగ్గా వీళ్ళకి సపోర్ట్ చేయలేదు. వైల్ మావోయిస్ట్ లీడర్ పుష్ప కమల్ దాహాల్ హ్యాస్ ప్రయారిటైజ్డ్. అక్కడ ప్రయారిటైజ్ అంటే మీనింగ్ ఏంటని చెప్పాము, గివింగ్ ఇంపార్టెన్స్. ఆయన ఎక్కువగా ఫోకస్ చేసింది ఎక్కడంట, స్టేయింగ్ ఇన్ పవర్. ఏదో చేసి ఏదో విధంగా పవర్ లో ఉండాలని చెప్పి ఆయన చూసుకున్నారు. ద కాన్సిక్వెన్సెస్ ఆర్ స్టార్క్ అన్నాడు. అక్కడ కాన్సిక్వెన్సెస్ తెలుగులో ఏమంటాము, పర్యావసనాలు. నథింగ్ బట్ ఆన్సర్ సింపుల్ చెప్పాలంటే రిజల్ట్ అన్నమాట. కాన్సిక్వెన్సెస్ అంటే మీనింగ్ వచ్చి రిజల్ట్స్. నౌన్ గా చెప్పండి, ఆ రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే చాలా స్టార్క్ గా అన్నాడు. స్టార్క్ అంటే అడ్జెక్టివ్ చెప్పండి, మీనింగ్ వచ్చి సివియర్ గా చెప్పొచ్చు, లేదంటే సీరియస్. ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా సీరియస్ గాను చాలా దారుణంగా ఉన్నాయి. ద ఎకానమీ బ్యాంక్స్ ఆన్ రెమిటెన్సెస్ అన్నాడు. ఆ కంట్రీలో ఎకానమీ ఎక్కడ ఉందంటే రెమిటెన్సెస్ మీద. రెమిటెన్సెస్ అంటే పేమెంట్స్ అంటాం కదా, అంటే ఎవరన్నా వేరే కంట్రీ వెళ్ళి వీళ్ళకి అమౌంట్ చేయాలి, అక్కడ బ్యాంక్ ఆన్ అని రాశాడు. బ్యాంక్ ఆన్ అంటే మనం మీనింగ్ ఏం చెప్పుకుంటున్నాం, డిపెండ్ ఆన్ వెర్బ్ ఇది. అక్కడ ఎకానమీ ఎక్కడ డిపెండ్ అవుతుందంట, రెమిటెన్సెస్ మీద. లీడింగ్ టు సిగ్నిఫికెంట్ యూత్ అవుట్ మైగ్రేషన్ అంటే అక్కడ పబ్లిక్ యూత్ అంతా కూడా బయట కంట్రీకి వెళ్ళి అక్కడ పని చేసుకొని వాళ్ళు సంపాదించి అక్కడ పేమెంట్స్ చేస్తేనే వీళ్ళకి అమౌంట్ వస్తుంది. దీనివల్ల యువత అంతా ఏమవుతుంది అనమాట, వేరే కంట్రీకి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ పని కోసం అక్కడ మైగ్రేషన్ చేయాల్సి వస్తుంది. పక్కన సోరింగ్ అన్ఎంప్లాయ్మెంట్, అక్కడ చూడండి సోరింగ్ అన్న పద రాశాడు. SOAR సోర్ అంటే రైజింగ్, ఇది SOUR సోర్ అంటాడు. సోర్ అంటే అడ్జెక్ట్ గా చెప్పండి, బెటర్ ఘాటుగా ఉన్నా. ఇది SOR సోర్ అని చెప్పొచ్చు. సోర్ అంటే గాయము, ఇంజురీ. మొత్తం మనకి సోర్ ఉన్నాయి, మనం మొత్తం అక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి, సోర్స్. అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అన్నాడు. మన తెల్లంట భిన్నత్వం, డైవర్సిఫికేషన్ అంటే అన్ని రకాలు ఉండడం. ఇన్ ఏ కంట్రీ దాట్ ద UN కాల్స్ లీస్ట్ డెవలప్డ్ అంటే ఇక్కడ ఒక సెక్టర్ మాత్రం ఉంటే, ఇక్కడ యాక్చువల్గా మీకు తెలుసు కంపెనీస్ ఉండాలి, అన్ని ఉంటే తప్ప డెవలప్మెంట్ ఉండదు. దానివల్ల అక్కడ UN దీన్ని ఏం చేస్తుంది అనమాట, అన్డెవలప్డ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీగా దీన్ని మెన్షన్ చేసింది. మన దాన్ని LDC అన్నాం, లీస్ట్ డెవలప్డ్ కంట్రీగా దీన్ని UN పరిగణించింది. సో ప్రపంచం పరంగా చూస్తే నేపాల్కి ఫినాన్షియల్ గా అంత మంచి పవర్ లేదు, తర్వాత పొలిటికల్ కూడా మంచి పవర్ లేదు, అక్కడ పబ్లిక్ కూడా డెమోక్రసీని కాపాడుకోలేకపోతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన డెమోక్రసీని ఇక్కడ మిస్యూజ్ చేస్తున్నారు. డెమోక్రసీ అంటేనే యాంటీ వైలెన్స్ అన్నమాట, కానీ ఇలా ఫైనల్ గా చేసింది ఏంటంటే వైలెన్స్. అక్కడ మెయిన్ కారణం అక్కడ పొలిటికల్ ఫెయిల్యూర్ అన్నమాట. అక్కడ పొలిటిషియన్స్ అంతా కూడా వాళ్ళ యొక్క సంపాదన కోసం స్కామ్లు చేయడం, లేదా రకరకాల ఇల్లీగల్ అక్కడ అనెథికల్ గా ఏజెన్సీస్ పెట్టుకోవడం, ఇవన్నీ పబ్లిక్ లో చాలా అండర్స్ట్ క్రియేట్ చేశాయి. వాళ్ళు అక్కడ ఏదో డెమాన్స్ట్రేషన్ చేస్తుంటే అక్కడ దాని గవర్నమెంట్ సప్రెస్ చేయడం, అక్కడ కొంతమంది చనిపోవడం, ఇవన్నీ కలిసి పబ్లిక్ లో యాంగర్ ని బయట తీసుకొచ్చాయి అని చెప్తున్నాడు అనమాట. సో ఎంతో కష్టపడి సంపాదించిన దాన్ని వీళ్ళు ఇక్కడ నాశనం చేసుకున్నారు. చివరికి ఏమైంది, ఇక్కడ వచ్చిన తర్వాత కంట్రీ ఇక్కడ బ్యాడ్ తప్ప మంచి ఏమీ లేదు. ఈ కంట్రీ పరంగా అంతా బ్యాడ్నెస్ ఉంది. ద డిస్ఇల్యూజన్మెంట్ అన్నాడు. డిస్ఇల్యూజన్మెంట్ అంటే డిసప్పాయింట్మెంట్ అనమాట. డిస్ఇల్యూజన్ లాస్ట్ లో మెంట్ అని రాశాడు, అంటే మీనింగ్ వచ్చి డిసప్పాయింట్మెంట్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పబ్లిక్ లో ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఏర్పడిపోయింది. రిజల్టింగ్ ఫ్రమ్, అది ఏ విధంగా వచ్చిందంటే
ఎంటైర్ జనరేషన్ గ్రోయింగ్ అప్ వాచింగ్ ఈట్స్ కంట్రీస్ పొటెన్షియల్ స్క్వాండర్డ్. అక్కడ జనరేషన్ మొత్తం చూస్తుంది అనమాట. అక్కడ పొటెన్షియల్ అని రాశాడు, నౌన్ గా చెప్పండి అక్కడ, అంటే మీనింగ్ వచ్చి పవర్. అక్కడ ఓడ్ రాశాడు స్క్వాండర్ అని, అంటే మీనింగ్ వచ్చి మిస్యూజ్ చేయడం, వేస్ట్ అనమాట. ఇప్పుడు అంటున్నాం కదా మనం జన్ జీ అంటున్నాం కదా, వీళ్ళంతా తిరిగి పెద్ద అవుతుండగా ఇది మొత్తం జరిగిందనమాట. ఇది వాళ్ళంతా కళ్ళారా చూసారనమాట. చూసి వాళ్ళు ఇక్కడ ఒక ఏమొచ్చిందనమాట, డిసప్పాయింట్మెంట్ వచ్చింది. మన పవర్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి, మనకున్న మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు, స్క్వాండర్ అయిపోతుంది అనే ఫీలింగ్ క్రియేట్ అయిందనమాట నేపాల్లో ఉన్న జెన్ జెడ్ యూత్ లో. సో దీనివల్ల ఏంటనమాట, హ్యాస్ నౌ బర్త్డ్. అక్కడ బర్త్ అంటే ప్రొడ్యూస్, అక్కడ బర్త్ అంటే రిలీజ్ అవ్వడం, ప్రొడ్యూస్ అవ్వడం, న్యూ పొలిటికల్ ఫోర్స్. దీనివల్ల నేపాల్లో కొత్త కొత్త పార్టీస్ అనేవి పుట్టాయి, కొత్త కొత్త పార్టీస్ అనేవి వచ్చాయి. నిన్న మనం చెప్పుకున్న కొన్ని పార్టీస్ అక్కడ అవన్నీ ఓల్డ్ పార్టీస్ అనమాట. ఇవన్నీ కొత్తగా అంటే ప్రజల్లోంచి పుట్టిన పార్టీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క డిసప్పాయింట్మెంట్ ఉన్నాయి కదా, దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం కొన్ని పార్టీస్ అక్కడ ఎమర్జ్ అయ్యాయి అంటున్నాడు. అక్కడ దాన్నే చెప్పాడు, దే ఇన్క్లూడ్ ద రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అండ్ ఇండిపెండెన్స్ సచ్ యాస్ కాఠ్మాండు మేయర్ బలంద్ర షా రిఫ్లెక్టింగ్ ఏ జెన్యూన్ పబ్లిక్ హంగర్ ఫర్ ఆల్టర్నేటివ్స్. అని రాసాడు పబ్లిక్ హంగర్. పబ్లిక్ హంగర్ అంటే డిమాండ్ అని. అక్కడ పబ్లిక్ హంగర్ అన్నాడు, మీనింగ్ వచ్చి డిమాండ్. అక్కడ ఆల్రెడీ పబ్లిక్ లో ఒక డిమాండ్ ఉందంట, మాకు కొత్త పార్టీ కావాలి, కొత్త గవర్నమెంట్ కావాలన్న ఫీలింగ్ ఉంది. వీళ్ళు దానికోసం వచ్చిందనమాట ఈ పార్టీ ఫర్ ఆల్టర్నేటివ్స్. అయినప్పటికీ హౌఎవర్ సమ్ పొజిషన్స్ ఇష్యూడ్ బై దీస్ న్యూ వాయిసెస్ రైజ్ కన్సర్న్స్ అన్నాడు. దీంట్లో కొంతమంది ఏంటనమాట, వాళ్ళు కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త పార్టీస్ అన్ని కూడా కన్సర్న్స్ అంటే వాళ్ళకున్న బాధలు, వరీస్ అనమాట చెబుతున్నాయి. మిస్టర్ షా కాల్ టు డిజాల్వ్ ద ఎలక్టెడ్ పార్లమెంట్. డిజాల్వ్ అన్నాడు. అక్కడ చూడండి, వాడు డిజాల్వ్ చేయమంటే క్యాన్సిల్ చేసేయమని. తప్పు కదా. అప్పటికే ప్రజలు అనుకున్న ప్రభుత్వం దాన్ని ఏం చెప్పాడంటే మొత్తానికి క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాడు. రాదర్ దాన్ ఫర్ ఏ కేర్ టేకర్ గవర్నమెంట్ అంటే మంచి గవర్నమెంట్ కావాలి అని చెప్పకుండా ఉన్న గవర్నమెంట్ ని మనం మొత్తానికి తీసేద్దాము, క్యాన్సిల్ చేద్దామని చెప్పారంట. లీడింగ్ టు ఎలక్షన్, దానివల్ల ఎలక్షన్స్ వస్తాయి. సజెస్టెస్ ఐ ద డెమోక్రటిక్ ఇమ్మెచ్యూరిటీ ఆర్ మోర్ డేంజరస్ అంటున్నాడు అనమాట. చాలా ప్రమాదం అంటున్నాడు. సో ఏ విల్లింగ్నెస్ టు అబాండన్ డెమోక్రటిక్ నార్మ్స్ అనమాట. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారు, ఇక్కడ అబాండన్ చేస్తున్నారు. అబాండన్ అంటే మీనింగ్ వచ్చి వదిలేస్తున్నారు. దేన్నంట, డెమోక్రటిక్ నార్మ్స్ అంటే రూల్స్. ఒకసారి ఎలక్షన్ ద్వారా మన ఎన్నిక అయితే వాళ్ళు అలా ఉంచాలి, అంతేగాని వాళ్ళు మళ్ళీ క్యాన్సిల్ చేసేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టకూడదు కదా. ఇక్కడ కొత్త పార్టీ ఏం చేస్తుంది, దాన్ని సజెస్ట్ చేస్తుంది, అది మంచి పద్ధతి కాదంటున్నాడు. సో ఎలాగే జరిగింది రీసెంట్ దేశంలో, దాని ఎగ్జాంపుల్ చెప్పాడు బంగ్లాదేశ్. మనం చూసాము రీసెంట్ గా, ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. ఇంచుమించుగా ఎలాంటి పొజిషన్ ఉంది బంగ్లాదేశ్. రీసెంట్ అప్హీవల్, సేమ్ డిస్టర్బెన్స్ విచ్ లెడ్ టు డెమోక్రటిక్ అన్నాడు, బ్యాక్ స్లైడింగ్ అన్నాడు. బ్యాక్ స్లైడ్ అంటే మీనింగ్ వచ్చి ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతుంది. మనకు దీన్ని రిగ్రెస్ అంటాము. రిగ్రెస్ అంటే ఆపోజిట్ ప్రోగ్రెస్ అన్నమాట. డెవలప్ అయితే ప్రోగ్రెస్ అంటాం, వెనక్కి వెళ్ళిపోతే రిగ్రెస్. దాన్ని ఇక్కడ బ్యాక్ స్లైడింగ్ అంటున్నాడు. సో ఆఫర్స్ అంటున్నమాట ఏ కాషనరీ టేల్. అక్కడ కాషనరీ టేల్ అంటే ఒక వార్నింగ్. మనం ఏం చేసిన ఇక్కడ నేపాల్ ప్రభుత్వం అక్కడ ముఖ్యంగా పక్కన అలడు జరిగింది ఇన్సిడెంట్, దాన్ని చూసి నేర్చుకోమంటున్నాడు. ఏ కంట్రీ అది, బంగ్లాదేశ్. అక్కడ సేమ్ ఎలాగైంది, మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది కదా. ఇక్కడ దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. నేపాల్ మస్ట్ నాట్ మిస్టేక్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ స్టేట్ అండ్ సివిల్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ముఖ్యంగా అక్కడ ఉన్న సివిల్ కానీ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటిని నాశనం చేయొద్దు అంటున్నాడు. టు బి డెమోక్రాటిక్ రెన్యూవల్. డెమోక్రాటిక్ రెన్యూవల్స్ అనేది అవసరమే కానీ దాన్ని అక్కడ మొత్తం డిస్ట్రక్షన్ చేయొద్దు అంటున్నాడు. ద క్రైసిస్ డిమాండ్ స్టెబిలైజేషన్ అండ్ లాంగ్ టర్మ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ అనమాట. ఈ ప్రెసెంట్ ఈ క్రైసిస్ ఉంది కదా, అక్కడ మీనింగ్ వచ్చి ఈ ప్రెసెంట్ క్రైసిస్ ఉంది కదా, అక్కడ క్రైసిస్ మీనింగ్ వచ్చి ఇక్కడ కష్టము, డిఫికల్టీ. ప్రెసెంట్ ఈ క్రైసిస్ ఏం చేస్తుందంటే క్రైసిస్ డిమాండ్స్ స్టెబిలైజేషన్. ఇక్కడ ముందు కావాల్సిన వాళ్ళకి స్టెబిలైజేషన్ కావాలి. అండ్ లాంగ్ టర్మ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ అంటే కొంత ఎక్కువ కాలం మనకి రాజ్యాంగపరంగా మార్పులు చేయాలి.
that fulfill the promises made before the Constituent Assembly process. ముఖ్యంగా మనం ఇవన్నీ ముందే చేయాల్సింది. But which were diluted by. Dilute అంటే weaken. అక్కడ ఓడ్ రాశాడు, డైల్యూట్ అన్నాడు, మీనింగ్ వచ్చి వీకెన్ అని చెప్పొచ్చు, వీకెన్ బై. సో ఎవరనమాట, ద టైమ్ కాన్స్టిట్యూషన్ వాస్ రిటెన్. అప్పట్లో కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇప్పుడైనా కొత్త కొత్త మార్పులు చేసి ఇప్పుడు తగ్గట్టు రాయమంటున్నాడు, రిఫార్మ్స్ చేయమంటున్నారు. ఏ ప్రెషర్ సిస్టమ్ విత్ డైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ అకౌంటబుల్ టు ఎన్ ఎలక్టెడ్ పార్లమెంట్ కుడ్ బ్రేక్ ద సైకిల్ ఆఫ్ ఇనిషియల్. ముఖ్యంగా ఏంటంటే అక్కడ చెప్పిన అనమాట, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది తీసుకొద్దాము, అలాగే వాళ్ళు అక్కడ అకౌంటబుల్ అవ్వాలి ఎవరికనమాట, పార్లమెంట్కి. సో చూడండి, అక్కడ పార్లమెంట్ ఉంటుంది, అక్కడ ఎవరి హెడ్ అనమాట, ప్రెసిడెంట్. కానీ ప్రెసిడెంట్ ఏంటనమాట ఇక్కడ రెస్పాన్సిబుల్ అవ్వాలి ఎవరికనమాట, అక్కడ పక్కన చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు అక్కడ, పార్లమెంట్కి. పెరిగి ప్రెసిడెంటే కానీ అతను పార్లమెంట్కి జవాబుదారీతనంగా ఉండాలి. ఇలాంటి సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తున్నాడు అనమాట రైటర్ ఇక్కడ. సో కుడ్ బ్రేక్ ద సైకిల్ ఆఫ్ అన్నాడు ఇన్స్టెబిలిటీ. బట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ మీన్స్ నథింగ్ వితౌట్ ఇమిడియట్ పీస్ అనమాట. మనం ఏం చేసి మనకు ముందు ఇక్కడ కావాల్సింది ప్రశాంతత, శాంతి ఇక్కడ ఏర్పడాలి. ద నేపాలీ ఆర్మీ మస్ట్ స్టెప్ ఫార్వర్డ్ టు క్రియేట్ స్పేస్ ఫర్ పక్కన సివిలియన్ డెమోక్రటిక్ అంటున్నాడు, యాక్టర్స్ అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరంటే మెయిన్ ఇక్కడ రోల్ ప్లే చేయాల్సింది ఆర్మీ పర్సన్స్ అనమాట. అక్కడ యాక్టర్స్ అంటే పార్టిసిపెంట్స్ అని చెప్పొచ్చు. రీఎసెట్ అంటున్నాడు, రీఎసెట్ అంటే మీనింగ్ వచ్చి మళ్ళీ చెప్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు. కంట్రోల్ అనమాట అండ్ చార్ట్ పెర్ఫార్మ్ అంటున్నాడు. ద ఆల్టర్నేటివ్ అలోయింగ్ వైలెంట్ నిహిలిజం టు మెస్కరీడ్ అంటున్నాడు. చాలా మంది ఏం చేస్తారనమాట, దీన్ని వాళ్ళు తగ్గట్టుగా మార్చుకుంటున్నారు, మెస్కరీడ్ అన్నాడు. MASQUERADE అంటే మీనింగ్ వచ్చి ప్రిటెండ్ అని చెప్పొచ్చు. PRETEND నథింగ్ బట్ నటించడం. చాలా మంది దీన్ని క్యాష్ చేసుకోవడానికి మేము ఏదో డెమోక్రటిక్ గా ఉంటున్నామని చెప్పి పబ్లిక్ ని ఒక ముసుగులాంటి చేసుకుని మోసం చేస్తారు అంటున్నాడు అనమాట. ఎలోయింగ్ అన్నాడు అనమాట వైలెంట్ నిహిలిజం. చెప్పండి, నిహిలిజం అంటే అనార్కీ. టు మాస్కరీడ్ యాజ్ డెమోక్రటిక్ రెన్యూవల్. ప్రజెంట్ ఆటోక్రసీ చేసేసి మనం రెన్యూవల్ చేద్దాం, ఇలాంటి మాటలు నమ్మొద్దు అంటున్నాడు. ఎందుకంటే రిస్క్ ఈస్ డిస్ట్రాయింగ్. రిస్క్ ఏం చేస్తాయి, డిస్ట్రాయ్ చేస్తున్నాయి ద వెరీ ఫౌండేషన్. యాక్చువల్గా అక్కడ వెరీ అంటే ఎగ్జాక్ట్ ఫౌండేషన్స్ అపాన్ విచ్ ఎనీ నయా నేపాల్ మస్ట్ బి బిల్డ్. యాక్చువల్గా అసలు నయా నేపాల్ దేనికోసం ఏర్పడింది, డెమోక్రసీ కోసం. అలాంటిది దాన్ని నాశనం చేసేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ డెమోక్రసీ అనేది అంటే అంత కరెక్ట్గా లేదన్నాడు. కాబట్టి ఇక్కడ ఎలాంటి వారు కూడా వాళ్ళ యొక్క డెమోక్రసీని కోల్పోకూడదు. ఇలాంటి టైంలో కొన్ని పార్టీస్ అనేవి ప్రజలను మోసం చేస్తాయి అన్నమాట, నటిస్తాయి, యాక్ట్ చేస్తాయి అంటాడు అనమాట. కొంతకాలం ఇలాగే ఉంచేద్దామని చెప్తారు. ఆ పక్కన రాసి దాన్నే నిహిలిజం టు మస్కరేడ్, ఇలాంటి వాటిని నమ్మొద్దు. కాబట్టి త్వరలో ఉన్న అక్కడ మళ్ళీ శాంతి ఏర్పడాలని కోరుకుంటున్నాం, అదే చెప్తున్నాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నాడు, రాంగ్ చెప్పమంటున్నాడు. The protesters in Nepal were triggered of deadly crackdown that killed. Right answer 19 youngsters. B. Nepal has seen stable and ethical governance. Wrong answer. అక్కడ ఉన్నదే instability. Best option B. Question number 2. According to the passage, why are the protesters referred to as Gen Z? వాళ్ళే కదా చూసింది, వాళ్ళు వెళ్తున్నప్పుడు చూసి నాలుగు గొడవ చేశారు. They are organized by senior political leaders. కాదు, they are driven by frustration among the younger generation. Best option B. Question number 3. What does the passage suggest as a long-term solution? Option A. Strengthening monarchy through military support. కాదు, అక్కడ monarchy ఉండకూడదు కదా. Allowing violent protesters to continue until change occurs. అప్పుడు దాకా కంటిన్యూ చేస్తారా, కాదు. Introducing a presidential system with direct election. Best option C. What cautionary example from another country is mentioned in the passage? ఇండియా సా కాదు, చైనా సా కాదు. బెస్ట్ ఆప్షన్ బంగ్లాదేశ్. దాన్ని అక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పాడు. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మెన్షన్డ్ యాజ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నేపాల్స్ పొలిటికల్ డిస్ఫంక్షన్. సోరింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, సిగ్నిఫికెంట్ యూత్ అవుట్ ఉంది, మైగ్రేషన్ ఉంది, ఎకనామిక్ రిలయన్స్ ఉంది, ర్యాపిడ్ ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషన్. అది రాంగ్ అవుతుంది. అక్కడ మనం చెప్పింది మనం మామూలుగా చెప్పాడు తప్ప దాన్ని చెప్పలేదు. అక్కడ చెప్పాల్సింది డైవర్సిఫికేషన్ ఏం కాదనమాట, ఇండస్ట్రియల్ కాదు. సో బెస్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. నేపాల్స్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ లీడర్స్
ప్రయారిటైజ్డ్ అలియన్సెస్ పవర్, రైట్ ఆన్సర్. వాళ్ళు అక్కడ కూటమి ఎప్పుడు పెట్టేశారు, వాళ్ళకి కావాల్సింది పవరే. బలేంద్ర షా కాల్డ్ ఫర్ డిజాల్వింగ్ పార్లమెంట్, రైట్ ఆన్సర్. జన్ ఆందోళన్ టు ఓవర్ త్రూ ద మోనార్కీ ఇన్ 2005 అనాలి, 2015 కాదు. ద బెస్ట్ ఆప్షన్ 2005. అక్కడ ఆన్సర్ ఓవర్ త్రూ అన్నాడు, ఓవర్ త్రో అన్నాడు. మీనింగ్ వచ్చి ఔస్ట్ అని చెప్పండి, అంటే రిమూవ్ చేసేయడం, ఔస్ట్. సో బెస్ట్ ఆప్షన్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నిహిలిజం? నెగిటివ్ సెన్స్, నో బిలీఫ్ అని చెప్పాము, నో గవర్నమెంట్ చెప్పాము. బిలీఫ్ ఇన్ కన్స్ట్రక్టివ్ రిఫార్మ్సా? కాదు. బిలీఫ్ ఇన్ హ్యావింగ్ నో మోరల్ ఆర్ సోషల్ వాల్యూస్, నెగిటివ్ సెన్స్ కాబట్టి సరిపోతుంది. బెస్ట్ ఆప్షన్ బి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిస్ఇల్యూషన్మెంట్? అంటే డిసప్పాయింట్మెంట్. జాయా? కాదు. లూజింగ్ హోప్ డ్యూ టు డిసప్పాయింట్మెంట్. బెస్ట్ ఆప్షన్ బి. బి ఈస్ ద రైట్ ఆన్సర్.